ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. ఓం యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమ. మనకి సప్త చిరంజీవులు ఉన్నారండి భూమి మీద. మనము ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైంలో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ. ఇప్పుడు మనకి 14 లోకాలు ఉన్నాయంటారు. 14 లోకాలకి మరి రసాతల, అతుల, సుతల, రసాతల ఇలా 14 లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన, భూమి పైన 7 లోకాలు, భూమి కింద 7 లోకాలు, అవంతా కూడా చెబుతారు. పండితులు అదే చెప్తారు, ఉన్నాయని చెప్తారు. మహాభారతంలో చెప్పబడి ఉన్నాయంటారు, మహాసంకల్పంలో ఉందంటారు. అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు, ఇవి మైథలాజికల్ స్టోరీస్, పురాణ గాథలు అంటారు. రాముణ్ణి, కృష్ణుడిని, రాముడు పురాణ దేవుడా, కృష్ణుడు పురాణ దేవుడా, రియల్ టైం దేవుడు. అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు ఆంజనేయ స్వామి. ఆయన ఎవరండి? దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్, మనలో ఉన్నటువంటి శక్తికి, మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమద్ ఆంజనేయ స్వామి. మనము ఉన్నాం. ఆయన ఒకడే రాముణ్ణి పట్టుకున్నాడు, ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు. మనం గంటకు ఒక గురువుని మారుస్తాం, గంటకు ఒక దేవుణ్ణి మారుస్తాం. ఇంకా మనకు సప్త చిరంజీవులు ఏం దొరుకుతారు? అలాగే అశ్వత్థామ. అశ్వత్థామ తెలుసు కదా, మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు. ఉపపాండవుల్ని చంపేస్తాడు. మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉపపాండవులను చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమని చెప్పిస్తాడు? విచిత్రం ఇక్కడ అశ్వత్థామ విషయంలో, ఒరే నాయన నీకన్నీ రోగాలు వచ్చేయాలా, రోగాలంతా కూడా ఈ కొండ పెంకు ఉంటుంది కదా, తామర వస్తే ఇలా గీక్కుంటాం, సొరియాసిస్, తామర, ఇలాగా అలాంటి రోగాలు వచ్చేయాలా, చీము వచ్చేయాలి నీకు అని, నాకు చావు ఎందుకు అందరూ రాకూడదని కోరుకుంటాం కదా, నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమ్మోర్టాలిటీ, నీకు శాశ్వతత్వాన్ని, నిత్యత్వాన్ని ఇచ్చేస్తున్నాను, కృష్ణ నన్ను చంపేసేయి అని చెప్పేసి, లేదా యమధర్మరాజా నన్ను మృత్యువుని అడుక్కుంటావు అని చెప్పి ఆయన ఒక సప్త చిరంజీవిని చేసేసాడు. ఇక కృపాచార్యుడు ఉన్నాడు. ఆయన ఎవరండి? ఈ కౌరవులకి, పాండవులకి గురువు ఆయన. కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు. అది అంత వీరత్వం. శివుణ్ణి ఎవరన్నా మనం జయించకుండా శివుణ్ణే ఆపేసేంత శక్తి ఉంటుందా ఇంట్లో? కానీ అంశాలు అన్నమాట చెప్పడం అలా. నెక్స్ట్ ఇప్పుడు అశ్వత్థామ అయిపోయాడు, మనకి కృపాచార్యుడు అయిపోయాడు, ఆంజనేయ స్వామి అయిపోయాడు. ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు వరం ఇచ్చేశాడు. ఆయన శక్తికి, భక్తికి మెచ్చుకొని, నాయనా హనుమ, శాశ్వతంగా నువ్వు చిరంజీవి అయిపో, భూమి మీద ఉండు నువ్వు, మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి, ఎక్కడికి వచ్చేసేయాలా, నువ్వు బ్రహ్మం, నవమ బ్రహ్మం అయిపోతావు అని చెప్పేసి వరం ఇచ్చేసాడు ఆంజనేయ స్వామికి. నెక్స్ట్ ఇక అస్సలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు. ఈ విభీషణుడు ఎవరండి? రావణాసురుడు తమ్ముడు. ఏమండి వారు ఊరికే ఇస్తారా వరాలు? చెప్పండి. విభీషణుడు నిజాయితీకి మారుపేరు. తన అన్నకి చెప్పాడు, నాయన పాండవులు అదే మన వీళ్ళంతా తప్పు చేశాడు, శూర్పణఖ మనం మనం శ్రీరామచంద్ర ప్రభువుకి మనం శరణ వేడాలి అని చెప్తాడు. మంచి మార్గాలని, రైటియస్నెస్ అని చూపించాడు. కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు. ఇక మహాబలి, బలి చక్రవర్తి తెలుసు కదా, ప్రహ్లాదుడి యొక్క మనవడు. ఆయన దానం గుణంలో ఇంకా ఆయనకు తిరుగులేదనమాట. కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది. సో అందువల్ల నేను దానం చేస్తున్నాను అని చాలామంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి. అస్సలు చెప్పుకోకూడదు అనమాట. కుడి చేత్తో చేసిన దానం ఎడం చేత్తో తెలియకూడదు. ఈయన ఒక సప్త చిరంజీవి. నెక్స్ట్ పరశురాముడు. ఈయన సాక్షాత్తు మనకి విష్ణుమూర్తి. ఆయన ఎదురైతే మనకు డేంజరే. ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిస్తాడు. మొత్తం ఏసుడే 21 మందిని మొత్తం కంప్లీట్గా నరుక్కుంటూ వెళ్ళిపోతాడు.
నేను ఒకసారి సరదాగా, ఏమండి మా చాగంటి గారేమో ధర్మరాజు అండి, మా గరికపాటి గారు మా గురువు గారు వీళ్ళంతాను, ఆయన భీముడండి, మరి మా సామవేదం షణ్ముఖ శర్మ, తర్వాత వద్దిపత్తి పద్మగారరావు గారు, వీళ్ళిద్దరూ కూడా సహదేవుడు నకుళ్ళండి. అయ్యా నండూరు శ్రీనివాస్ గారు, మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన నన్నేమన్నారంటే, నువ్వు పరశురాముడు నాయన అన్నారు. అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిష్ట ఆయన ఎదురొస్తే మనకు భయం, దడదడ గుండె దడదడ. అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు. నెక్స్ట్ ఇక వీళ్ళందరూ ఉన్నారు. వ్యాసుల వారిని మర్చిపోయాం. ఈయన ఒక గొప్ప ఋషి, శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారము. ఈయన ఏంటండి, ఈయన చక్కగా వేదాలను విభజించాడు, మహాభారతాన్ని రాశాడు. వ్యాసుల వారు ఇక్కడ భూమి మీదే ఉన్నారు, ఈ ఏడుగురు భూమి మీదే ఉన్నారు. వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ. అయితే ఏ ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం, మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం, సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది. అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు ఉన్నారు. రజనీకాంత్ ప్రతి సంవత్సరము వెళ్ళి మరి ఈయన్ని కలుస్తారు, మహావతార్ బాబాని అని చెప్తారు, వెళ్తారు. అది నిజం కూడా. అందువల్లనే ఆయన బాబా అని ఇలా సినిమా తీశారు చూసారా, మహావతార్ బాబా. మహావతార్ బాబా ఎవరండి? లహరి మహాశయుడు, ఆయన శిష్యుడు లహరి మహాశయుడు. లహరి మహాశయుడు శిష్యుడు యుక్తేశ్వర్ బాబాజీ. మేషరాశి, ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మనకి విభీషణుని చూసే అదృష్టం మీకుంది మీ జాతకంలో. మహావతార్ బాబాజీని చూసేటటువంటి అవకాశం మీకుంది. అయితే ఈ రాశి వారికి ఈ 2026 సంవత్సరం అంతా కూడా కంప్లీట్గా మీకు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఆర్థికంగా డబ్బులు పిచ్చపిచ్చగా వస్తాయి. విదేశాలకు వెళ్ళగలుగుతారు, డబ్బులు పుష్కలంగా వస్తున్నాయి, బంధువులు అందరూ వస్తారు. ఈ అనవసరంగా ఎందుకండి దావతులు, పార్టీలు ఇవన్నీ కూడా ఖర్చు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవి కట్ చేసేసి వీళ్ళందరినీ హిమాలయ పర్వతాలకు తీసుకెళ్ళిపోండి. ఏమంటారు, ఏమన్నా పిల్లల్ని గడిపించాలంటే సన్యాసికి హిమాలయ పర్వతానికి వెళ్ళిపోయి సన్యాసం తీసుకోండి. సన్యాసం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా, లేకపోతే హిమాలయ పర్వతాలకు పోవడం అంత ఈజీ అనుకుంటున్నారా? హిమాలయ పర్వతాలు మేము బద్రీనాథ్ వెళ్ళామండి, హెలికాప్టర్లో, పల్లకీలో, ఒక గుర్రం మీద, కంచరగాడిద మీద అని చెప్తున్నారు. బద్రీనాథ్, కేదార్నాథ్ కాదు నాయన. మహావతార్ బాబాజీని, వీళ్ళని, ఈ సప్త ఋషుల్ని మనం చూడాలి అంటే, విభీషణుడిని మీరు చూడాలి అని అంటే ఖచ్చితంగా మీరు నడక యాత్ర చేయాలి. గవర్నమెంట్ పర్మిషన్స్ ఉండాలి. బీపీలు గీపీలు ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అక్కడి నుంచి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల ద్వారా హిమాలయ పర్వతాల్లో, అండ్ నాట్ ఓన్లీ స్నో ఒకటే కాదు, స్నో లేనటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇటువంటివన్నీ కూడా కూర్చున్న యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్, తిరగాలి. కాబట్టి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మనకి మీరు రామ అంటే బూతు అనేటటువంటి విధంగా మిమ్మల్ని అందరూ కూడా మిమ్మల్ని అసహించుకుంటారు, అపనిందలు వేసేస్తారు. భార్యలు భర్తలను వదిలేస్తూ ఉంటారు. భర్తల భార్యను వదిలేవారు ఇదివరకు ట్రెండ్, ఇప్పుడు భార్యలే భర్తలను వదిలిపడేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా, ఏమండి మేము ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, ఏమండి మీరు చెప్పినవన్నీ నా జీవితంలో ఎగ్జాక్ట్గా ఒక అమ్మాయి నా జీవితంలోకి వస్తుంది అన్నారండి. వచ్చిందండి. మరి వస్తుంది, ఎల్నెట్స్ అని, మరి నువ్వు జాగ్రత్తగా చేసుకోవాలి. ఇటువంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్గా మీరు ఈ యొక్క అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు మీరు తీర్థయాత్రలు అనేటటువంటిది ఎలాగైపోయిందంటే అమ్మ, తీర్థయాత్రలు ఏదో సరదాగా వెళ్తున్నాం, ట్రైన్లో వెళ్తున్నాం, ఎంజాయ్ చేసి వస్తున్నాం, బస్సులో వెళ్తున్నాం, ఫ్లైట్స్లో వెళ్ళొచ్చేస్తున్నాం, యాంత్రికమైపోయింది. వెళ్ళిపోయి ఎంజాయ్ చేసుకొచ్చి దేవుడిని బ్లాక్మెయిల్ చేసేస్తున్నాం. ఇది తప్పు. అసలు దేవుడు రమ్మనడం మిమ్మల్ని చెప్పండి. కానీ స్పిరిచువల్ మాస్టర్స్ తప్పకుండా రమ్మంటారు. వాళ్ళ ఆజ్ఞ ఉంటేనే మీరు వెళ్ళగలుగుతారు. కాబట్టి మీరు చేయాల్సింది ఏం చేయాలి అనేటటువంటిది మనము కంపల్సరీ రెమెడీస్ లాగా మనం చేసుకోవాలి. ఏం చేయాలండి అంటే, ఇప్పుడు డివైన్ వృక్షాలు ఉంటాయి, దేవతా వృక్షాలు, రావి, జమ్మి, జువ్వి,